గణపతి అందరినీ కలియుగంలోనే అందరినీ అనుగ్రహించే దేవుడు మహాగణపతి. ఆయన దేవదేవాధిదేవులందరూ కూడా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఆయనను కన్న తల్లిదండ్రులు శివపార్వతులు కూడా ఆయనకు మొదటి పూజ చేయవలసిందే. అటువంటి వాడు గణపతి. ఇక్కడ ఈ ఇస్రో అంతరిక్ష పరిశోధన కేంద్రం, ఇందులోని ఉద్యోగులందరూ ఒక సమితిగా ఏర్పడి నన్ను పిలిచి ఈ సందర్భంగా ఇక్కడ గణపతి నవరాత్రులలో ఉపన్యాసం చెప్పాలి అని కోరటము. నేను ఇవాళ ఒక అరగంట 30 గంట పాటు అంతరిక్ష పరిశోధన కేంద్రమును కొంత చూడటం అన్నది నిజంగా నేను భాగ్యముగా భావిస్తున్నాను. కారణం ఏమంటే, చప్పట్లు కొట్టండి మంచిదే, మీకు సంబంధించిన అంశమే. ఎందుకు గొప్ప విషయము అంటే, జ్ఞానము విజ్ఞానము అని రెండు ఉన్నాయి. జ్ఞానము అన్నది పారలౌకికమునకు సంబంధించినది, అంటే భక్తి ఆధ్యాత్మికత వీటన్నిటితో ముడిపడినది జ్ఞానము. విజ్ఞానము భౌతికమైన పరిశోధనలతో కూడుకొని ఉన్నది. ఈ రెండిటికి పెద్ద భేదం ఏమీ లేదు, రెండు ఒకటే. ఇలా వెళ్ళినా కలిసేది రెండు, ఇక్కడ ఇలా పైన కలుస్తాయి రెండు కూడా. అందువల్ల ఈ తత్వం మనం ఎరిగి ఉండాలి. ఎన్ని మనం పరిశోధనలు చేస్తున్నా ఇవన్నీ విజయవంతం కావాలి అంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి ఎప్పుడు మన మీద. అంతరిక్షాలకు వెళ్ళినా కూడా, ఎంత దూరము వెళ్ళినా భగవంతుని యొక్క కృప ఉంటేనే మళ్ళీ మనము క్షేమంగా రావటము, విజయముతో రావటము. ఒక అంశాన్ని మనము గగన మండలిలోకి పంపించినాము అంటే అది విజయవంతమైన ఫలాలను మనకు అందించాలంటే భగవంతుని యొక్క అమేయమైన అపారమైన అనంతమైనటువంటి శక్తి అక్కడ పనిచేస్తూ ఉండాలి. Please subscribe to our YouTube channel. Like and share this video.